నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లాలో ఒక రైతు మృతి చెందాడు. వివరాలేకి వెళితే పొలానికి నీరందించేందుకు మోటార్ స్విచ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై రైతు మృతి చెందిన ఘటన మైదుకూరు మండలంలోని ఎర్ర చెరువు వద్ద సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం బాచేపల్లికి చెందిన రాటాల పవన్ కుమార్ 35 సంవత్సరాలు జీవనోపాధి కోసం 2 ఏళ్ల క్రితం మైదుకూరు మండలం ఎర్ర చెరువుకు వచ్చారు. 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం పొలానికి నీరు పెట్టేందుకు స్టార్టర్ కు ఉన్న బటన్ను నొక్కే క్రమంలో విద్యుత్ షాక్ గురయి అక్కడికక్కడే మరణించారు. ఈయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా సరే కానీ రైతన్నలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వర్షాలు పడుతూ ఉన్న నేపథ్యంలో మీరు ఏదైనా మోటార్ స్విచ్లు కానీ లేకపోతే విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గాని ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతన్నలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక రైతు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే ఇక కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.